కాలంలో పెళ్లిళ్ళు రోజు రోజుకి టాక్సిక్ గా మారుతున్నాయి. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఈ కాలంలో కలిసి ఉండడం కష్టంగా మారుతుంది. అండ్ విడిపోయే రీజన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటున్నాయి. పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే 2 సలహాలు. నెంబర్ 1, ఎప్పుడు కూడా మీరు కొనే ఇల్లు కానీ కారు కానీ మీ పేరు మీద ఉండకూడదు. అలా ఉంటే రేపు మీకు మీ ఆవిడ గొడవై విడాకుల సమయంలో మీకున్న ఆస్తి మొత్తంలో సగం ఆస్తిని ఆమె లీగల్ గా అడిగిస్తుంది. ఇవ్వను అని చెప్పడానికి లేదు. నెంబర్ 2, ఒకవేళ మీరు పెళ్లి తర్వాత మీ పేరెంట్స్ ఇంట్లోనే ఉంటే రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని రెంట్ కు ఉన్నట్టుగా ఉండండి. ఎందుకంటే రేపు మీకు పెళ్ళై మీ ఆవిడకు మీకు మధ్య గొడవై మీ పైన ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తే మీరు ఉంటున్న ఇంటి పైన ఆమెకు అధికారం ఉంటుంది. మీ ఇంటి నుంచి ఆమె మిమ్మల్ని బయటకు పంపేయగలదు. అది మీ ఇల్లైనా మీ పేరెంట్స్ ఇల్లైనా. అదే మీరు రెంటల్ అగ్రిమెంట్ చేయించుకొని రెంట్ కు ఉన్నట్టుగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీలో చాలా మందికి ఈ విషయాలు సిల్లీగా అనిపించవచ్చు. పెళ్ళై విడాకుల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళని అడగండి నేను చెప్పిన ఈ విషయాలు ఎంత వాల్యుబుల్ అనేది. ఈ విషయం పెళ్లి చేసుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి.